లక్ష్మి ఏంటి ఒక్క ఫోన్ కూడా చేయలేదు? జాబ్ వస్తే వెంటనే ఫోన్ చేసి చెప్తానంది. ఇప్పటి వరకు ఫోన్ చేయలేదంటే ఒకవేళ జాబ్ రాలేదా? అంటే మిత్ర ఆఫీసులో ఇక లక్ష్మి జాబ్ చేయడం కుదరదా? కనీసం నేను ఫోన్ చేస్తే కూడా లక్ష్మి లిఫ్ట్ చేయడం లేదు. అసలు ఏమైంది? లక్ష్మి ఏమైందమ్మా? ఉద్యోగం దొరికిందా? చెప్పమ్మా, ఏమైంది? దొరికింది మావయ్య గారు. జయదేవ్, ఏమైందిరా? ఎందుకలా అరుస్తున్నావు? పెదనాన్న, ఆర్ యు ఓకే? నీకేం కాలేదుగా? నాకేమవుతుందిరా నిక్షేపంలా ఉంటేను. మరి అలా అరిచారేంటి పెద్దనానా? లక్ష్మికి జాబ్ వచ్చింది సంజన. అందుకే ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక కాస్త ఎనర్జీ ఎక్కువైందంతే. లక్ష్మికి జాబ్ వస్తే మీకు ఎగ్జైట్మెంట్ ఎందుకు బావగారు? పాపం లక్ష్మి కష్టపడుతోంది కదా, కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది కదా, అందుకే కాస్త ఎంకరేజ్ చేద్దామని. లక్ష్మి చేసిందే ఒక చెత్త పని, అదేదో ఉత్తమమైన పనన్నట్టు అంత ఉత్సాహం ఎందుకో మీకు? నేను జాబ్ తెచ్చుకోవడం ఉత్తమమైన పని కాకపోవచ్చు అత్తయ్య గారు, కానీ నీచమైన పని అయితే కాదు. ఏంటి నీచమైన పని కాదా? ఇంకా చెప్పాలంటే అది నీచాతి నీచమైన పని. ఏంటి అరవిందా? మీరాగండి. చూడు లక్ష్మి, ఉద్యోగం తెచ్చుకోవడం నీకు చాలా గొప్ప పనయ్యి ఉండొచ్చు, కానీ మా అందరికీ తిప్పలు తెచ్చే పని, మునుముందు ఇంకా ముప్పులు తెచ్చే పని. నేను జాబ్ తెచ్చుకుంటే మీకెందుకు తిప్పలొస్తాయి? మీరెందుకు ముప్పుల పాలవుతారు? 6 నెలల పాటు నిన్ను చూసుకోవాలని కోర్టు ఆదేశం, కానీ నువ్వు ఆ లక్ష్మిని చూసారా ఆంటీ? ఎంత పొగరుగా మాట్లాడుతుందో, ఎంత ఎదిరించి మాట్లాడుతుందో. ఒకప్పుడు లక్ష్మి కుక్కిన పేనులా చిక్కిన పిల్లిలా ఉండేది. ఇప్పుడు బలిసిన ఎలుగుబంటిలా అరుస్తోంది. లక్ష్మిలో చాలా మార్పు వచ్చింది మనీషా. అవునా ఆంటీ? ఆ మార్పు మంచి చేస్తుందో చెడు చేస్తుందో అర్థం కావటం లేదు. ఆ మార్పు ఇంట్లో ఉన్న వాళ్లల్లోనూ ఎలాంటి పరిణామాలు తీసుకొస్తుందో తెలియడం లేదు. ఒకందుకు అది కూడా మంచిదేలే మనీషా. ఎందుకు ఆంటీ? ఆ లక్ష్మి చేసే పనులకి ఒక్కొక్కరికి అసహ్యం పుట్టాలి. ఈ 6 నెలలు గడవగానే ఒక్క రోజు కూడా ఈ ఇంట్లో ఉంచకుండా గడప దాటించి తరిమేయాలి. అలా జరగాలంటే అప్పుడప్పుడు ఈ ఇంట్లో వాళ్ళకి లక్ష్మి వల్ల ఇలాంటి జలక్కులు తగలాలి. బట్ ఏదేవైనా లక్ష్మి లాంటి వాళ్ళు కొంచెం డేంజరే. అందుకే వివేక్కి ఏరి కోరి నా ఫ్రెండ్ జగదీశ్వరి కూతుర్నిచ్చి పెళ్లి చేస్తున్నాను. జగదీశ్వరి కూతురు చాలా మంచి అమ్మాయి. ఇలా లక్ష్మిలా నోరేసుకొని పడిపోదు. నోటికేదొస్తే అది మాట్లాడదు. కాస్త పద్ధతిగా పదిలంగా ఉంటుంది. మా వివేక్కి ఈడు జోడు అన్నీ బాగా కుదురుతుంది. పోన్లేండి ఆంటీ, నాలాంటి మంచి అమ్మాయి మీకు కూడా కోడలిగా వస్తుందన్నమాట. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మనీషా. సరే ఆంటీ, నేను బయటకు వెళ్ళి కొంచెం లేటుగా వస్తాను. ఇంట్లో ఎవరైనా అడిగితే కొంచెం మేనేజ్ చేయండి. ఎక్కడికి మనీషా?
మామేమో ఫ్రెండ్ కూతుర్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను, ఫ్రెండ్ కూతురితో నేను హనీమూన్కి పంపిస్తానని చెవిలో ఇల్లు కట్టుకొని మరీ గోల చేస్తుంది. అసలు నేనేం చెయ్యాలి? అవునని చెప్పడానికి పెద్ద కారణాలేమీ కనిపించడం లేదు. అలా అని కాదు అని చెప్పడానికి జాను కారణమా అనే క్లారిటీ కూడా దొరకటం లేదు. నా మనసులో జాను ఉందా? జాను నేను కావాలని కోరుకుంటున్నానా? ఇంత కన్ఫ్యూజన్ ఏంట్రా బాబు. ముందు ఆ క్లారిటీ తెచ్చుకోవాలి. అసలు ఇప్పుడు నా మనసులో జాను ఉందో లేదో అనే క్లారిటీ తెచ్చుకోవాలా, లేక జాను మనసులో నేనున్నానో లేదో అన్న క్లారిటీ తెచ్చుకోవాలా? వాట్ ఎవర్ ఇట్ మే బి, ముందు జానుని కనుక్కోవాలి. అసలు తన నా గురించి ఏమనుకుంటుందో తెలుసుకోవాలి. తన మనసులో నేనున్నానా లేనా అనే కన్ఫర్మేషన్ రావాలి. లేదు, ఇలా ఫోన్లో కాదు, రేపు డైరెక్ట్గా వెళ్ళి తనతోనే మాట్లాడాలి. నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచేనా, చిరుగాలి తాకిన మేఘమై మరి నేను కరిగానా, గుండె గదిలో ఉంది తానని పోల్చుకున్నానా, నీ చేరవలసిన తీరమిది అని ఈ పేపర్స్ గాని మిత్ర గారు చూస్తే కొంపలు అంటుకుంటాయి. నీ దగ్గరికి ఎలా వచ్చాయనంటే ఏం చెప్పాలి? నేను జాబ్ కోసం ఇచ్చిన నెంబర్కి మనిషి ఫోన్ చేస్తుందేంటి? అంటే జాబ్ పర్పస్ ఏమైనా మాట్లాడడానికి అయి ఉంటుందా? హలో మనీషా మేడం, చెప్పండి. హలో భాగ్యలక్ష్మి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. రైట్ నౌ నేను ఓవర్ ద వెన్యూస్ పబ్లో ఉన్నాను. అర్జెంటుగా ఇక్కడికి రా. పబ్కా? నేనా? నేనెందుకు మేడం? ఇక్కడికి వచ్చి నువ్వు తాగి తందనాలాడాల్సిన అవసరం లేదు. ఆఫీస్ పనుంది, అర్జెంటుగా రా. ఈ టైంలో ఆఫీస్ పని ఏంటి మేడం? నీకు ముందే మేము ఇన్ఫార్మ్ చేశాం 24 hours అవైలబుల్గా ఉండాలి అని. మర్చిపోయావా? చెప్పారనుకోండి, కానీ లేదు, కహానీ లేదు. నేను నీకు లొకేషన్ పంపిస్తాను, అర్జెంటుగా ఇక్కడికి రా, అంతే. అలాగే మేడం. మనీషా ఏంటి ఇంత అర్జెంటుగా రమ్మంటుంది? ఇప్పుడు నేను మళ్ళీ నా వేషం మార్చుకుని వెళ్ళాలి. వెళ్ళి కాస్త మిరియాల కషాయం చేసుకొస్తావా? నాకు లక్ష్మీ వదిన చేసినట్టు రాదు పెద్దమ్మగారు. లక్ష్మి చేసినట్లే అవసరం లేదు, కాస్త అటు ఇటు చేసినా పర్వాలేదు. సరే పెద్దమ్మగారు. పెద్దమ్మగారు, ఇంట్లో మిరియాలు కనిపించట్లేదండి. కనిపించకపోవడం ఏమిట్రా? మీకు కషాయం చేయడానికి లక్ష్మీ వదిన ఆ మిరియాలే వాడేవారు. ఇప్పుడు ఎక్కడ పెట్టారో ఏంటో. ఆ మాట ఆవిడ్నే అడగకపోయావా? లక్ష్మీ వదిన ఇంట్లో లేరు కదా. లక్ష్మి ఇంట్లో లేదా? ఎక్కడికెళ్ళింది? ఏమో తెలియదు మిత్రాబయ్యా, ఇందాకే బయటికెళ్లారు. ఎక్కడికో నాకైతే ఏం చెప్పలేదు. సరే, నువ్వు షాప్కు వెళ్ళి మిరియాలు తీసుకొచ్చి కషాయం చేసి అత్తయ్య గారికి ఇవ్వు. సరే అమ్మా. ఇంటి కోడలని చెప్పుకొని తిరుగుతోందిగా, మరి ఈ 6 నెలలు ఈ ఇంటి నియమాల ప్రకారం కాస్త పద్ధతిగా నడుచుకోవాలి కదా. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు,
ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వెళుతోంది, ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి వస్తోంది. అరవిందా, తను ఏ పని మీద వెళ్ళిందో ఏమో. ఏ పని మీద వెళ్ళినా ఎవరికో ఒకరికి చెప్పి వెళ్ళాలి కదా. విడాకులు తీసుకుంటున్నా ఇంకా ఈ ఇంటి కోడలి స్థానంలోనే ఉంది. తనకేమైనా అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? తనకేమన్నా అయితే అని ఇప్పుడు ఆలోచన వస్తోందా? తన రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు గుర్తొస్తోందా? లక్ష్మి ఇంటి కోడలు స్థానంలో ఉంది. సరే, కానీ తనని ఇంటి కోడలుగా ఎవరైనా గుర్తిస్తున్నారా? కనీసం ఒక మనిషిగానైనా ఎవరైనా చూస్తున్నారా? ఎవరూ తనకి ఆ విలువ ఇవ్వడం లేదు కాబట్టి ఎవరికేమీ చెప్పుకోలేకపోతోంది. ఎవరూ తనకి సాయం చేయటానికి సిద్ధంగా లేరు కాబట్టే తన పనులు తను చేసుకుంటోంది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండా ఈ రాద్ధాంతమంతా ఎందుకు అరవింద్? వెనకేసుకొచ్చింది చాలండి. ఏది ఏమైనా ఇలాంటి సమయంలో బయటికి వెళ్లాల్సొస్తే ఎవరికో ఒకరికి చెప్పి వెళ్ళాలి. ఇలా సొంత నిర్ణయాలు తీసుకొని సమయం సందర్భం లేకుండా ఎలా పడితే అలా తిరిగొస్తాను అంటే నేను సహించను, భరించను కూడా. అసలు లక్ష్మి ఇవన్నీ తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో అర్థం కావడం లేదు. తనని ఎంత అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నా ఏదో ఒక అర్థం పర్థం లేని పని చేస్తుంది. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు. అత్తయ్య గారు, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? ఈ మధ్య కాలంలో మీరు ఎవరి మాటలైతే వింటున్నారో, ఎవరి సలహాలైతే తీసుకుంటున్నారో ఆ స్వామీజీ నిజమైన స్వామీజీ కాదు, దొంగ స్వామీజీ. లక్ష్మి ఏంటి దొంగ స్వామీజీ, దోచుకునే స్వామీజీ అంటుంది? కొంపతీసి ఆ స్వామీజీ గురించి తెలిసిపోయిందా ఏంటి? అతను మిమ్మల్ని మాయ చేస్తున్నాడు, మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, మీ నమ్మకాన్ని వాడుకుంటున్నాడు. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? అతను దొంగ స్వామీజీ అని నువ్వెలా చెప్పగలవు? నేను ఇందాకే ఆయన్ని చూశాను అత్తయ్య గారు. మెళ్ళో రుద్రాక్షలు లేవు, ఒంటి మీద కాషాయ వస్త్రం లేదు. ఒక మామూలు మనిషిలా తిరుగుతున్నాడు, తప్ప తాగి తోలుతున్నాడు. ఏంటి లక్ష్మి, ఇది మరో కొత్త నాటకమా? ఇంట్లో వాళ్ళ దృష్టి నీ మీదకు మళ్లించుకోవడానికి, కుటుంబంలో అందరి మనసులో నువ్వు స్థానం సంపాదించుకోవడానికి మరో కొత్త నాటకం మొదలుపెట్టావా? నాటకాలతోటి, బూటకాలతోటి మనుషులకి దగ్గరైపోవాలని, మనసులో స్థానం సంపాదించుకోవాలని నేను ఆశపడ్డం లేదు. నా ఆశయం అది కాదు. మరేంటి నీ ఆశయం? పూటకొక నాటకం ఆడుతూ గంటకొక గందరగోళం సృష్టిస్తూ మనుషులకి ప్రశాంతత లేకుండా చెయ్యడమా? కుటుంబంలో చిచ్చులు రేపుతూ సంతోషించడమా? ఏంటి నీ ఆశయం? మీరేమనుకున్నా సరే, నాకు తెలిసిన నిజం బయటపెట్టి మీ అందరికీ ఎంతో కొంత మేలు చేయాలనుకున్నాను. అందుకే ఆ దొంగ స్వామీజీకి దండాలు పెట్టి మోసపోవద్దని హెచ్చరిస్తున్నాను. చూడు లక్ష్మి, నువ్వు పుట్టి పెరిగింది పల్లెటూరి సరిహద్దుల్లో. మేం పుట్టి పెరిగింది పట్టణ వాతావరణంలో. ఏంటి లక్ష్మి ఇదంతా? నీకేదన్నా అవసరం అయితే ఇంట్లో ఎవరో ఒకరికి చెప్పొచ్చు కదా, లేకపోతే ఎవరినైనా అడిగి తెప్పించుకోవచ్చు కదా. అంతేగాని ఇలా అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడికి ఎందుకు వెళ్ళడం? ఇప్పుడు అందరి చేత ఎందుకు నిందలు పడ్డం?
చూడుదినా, నువ్వందరితో సంబంధాలు తెంచుకుందాం అనుకున్నావు, ఎవరూ నీకు అక్కర్లేదనుకున్నావు, పర్వాలేదు. కానీ నీకేదైనా కావాలంటే చేసి పెట్టడానికి ఇక్కడ అందరూ సిద్ధంగా ఉన్నారు. నోరు తెరిచి అడిగితే చేసి పెడతారు. అంతేగాని ఇలా నీకిష్టం వచ్చినట్టు చెయ్యొద్దు. చూడు లక్ష్మి, నువ్వు ఇలా నీ ఇష్టం వచ్చినట్టు అమ్మా లక్ష్మి, నిజంగానే ఆ దొంగ స్వామీజీని చూసావా? అవును మావయ్య గారు, అతని వేషం భాష అన్నీ అబద్ధం. అందరికీ కనిపించే అతని రూపం మోసం. మరి ఎక్కడ చూసావంటే ఎందుకు చెప్పలేదమ్మా? కొత్త ఆఫీస్కి సంబంధించిన ఫైల్ ఇవ్వడం కోసం మనీషా నాకు ఫోన్ చేసింది. నేను అక్కడికి మారువేషంలో వెళ్ళాను. మనీషా ఒక పబ్లో ఉంది. నాకు ఫైల్ ఇచ్చింది. అక్కడికి వెళ్ళినప్పుడే నేను ఆ దొంగ స్వామీజీని చూడడం జరిగింది. అతను ఒక మామూలు మనిషి, అందరూ తాగుబోతుల్లాగే తాగి తిరిగే మనిషి. నేను అతన్ని పబ్లో చూశానని చెప్పలేను. అది చెప్తే నేనే మారువేషంలో మిత్రగారి దగ్గర ఉద్యోగంలో జాయిన్ అయ్యానని మిత్రగారికి మనీషాకి తెలిసిపోతుంది. అప్పుడు మిత్రగారిని గండాల నుంచి కాపాడుకునే అవకాశం నా చేతుల్లో లేకుండా పోతుంది. అందుకే నేను నిజాన్ని నిరూపించలేకపోయాను మావయ్య గారు. నీ పరిస్థితి నాకు పూర్తిగా అర్థమైందమ్మా. నిజం తెలిసినా నిరూపించలేని పరిస్థితి అన్నమాట. అవును మావయ్య గారు, ఒక అబద్ధం చెప్పడం ఎంత సులువో ఒక నిజాన్ని నిరూపించడం అంత కష్టమని ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది. ఒక అబద్ధాన్ని నమ్మినంత సులువుగా ఒక నిజాన్ని నమ్మరు. ఒక మోసానికి ఇచ్చినంత విలువ ఒక మంచి మాటకివ్వరు. అందుకే అబద్ధాలు అడ్డుతెరల్లా ఉంటాయి, నిజాలు ఆ అడ్డుతెరల వెనకే ఉండిపోతాయి. మరిప్పుడు ఏం చేద్దామమ్మా? ఏంటాంటీ, ఉదయాన్నే ఎవరైనా సూర్య నమస్కారం చేసుకుంటారు, మీరేంటి ఆ లక్ష్మీ దర్శనం చేసుకుంటున్నారు? నేను దర్శనం చేసుకోవడం లేదు మనీషా. తన దారి తీరు ఎలా మార్చాలో అని ఆలోచిస్తున్నాను. దేని గురించి మాట్లాడుతున్నారా ఆంటీ? గుట్టుగా ఇంట్లో ఉన్న లక్ష్మి అడుగు బయటపెట్టింది. అంతలోనే ఆ దొంగ స్వామీజీ అసలు రూపం పట్టేసింది. ఇక రేపటి నుంచి ఉద్యోగాలు చేస్తాను, ఊళ్ళేళ్తాను అని రోజు బయటకెళ్లడం మొదలు పెడితే ఏదో ఒక రోజు మళ్ళీ ఆ దొంగ స్వామీజీ లక్ష్మికి దొరకడము జరుగుతుంది. మన ఆట అక్కడితోనే ముగిసిపోవడము జరుగుతుంది. మరేం చేద్దామంటారు? లక్ష్మి దారి మారాలి, లక్ష్మి ధ్యాస మారాలి. ఓవరాల్ గా లక్ష్మి దూకుడు తగ్గాలి, తన కాళ్ళకి కళ్ళాలు పడాలి, తన ఆలోచనలకి ఆటంకం జరగాలి. కానీ అదంతా ఎలా జరుగుతుంది? అదంతా జరగాలంటే లక్ష్మికి డబ్బు సంపాదించే దారి మూసుకుపోవాలి, ఉత్సాహంగా చేరిన ఉద్యోగం ఊడిపోవాలి. కానీ తను ఎక్కడ జాబ్ చేస్తుందో మనకు తెలియదు కదా ఆంటీ. ఆ పాయింట్ దగ్గరకే వస్తున్నాను. చక్కెర ఎక్కడుంటుందో ఒక్కసారి చీమలకు తెలిస్తే చక్కగా చక్కబెట్టుకుపోతూ ఉంటాయి. లక్ష్మి ఏ కంపెనీలో చేరిందో మనకు తెలిస్తే చాలు,
ఇక లక్ష్మితో మనం చక్కగా ఆడుకోవచ్చు. యూర్ రైట్ ఆంటీ. తను ఎక్కడ చేరిందో ఒక్కసారి తెలిస్తే చాలు, ఇక ముప్ప తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించొచ్చు. ఫైనల్ గా తన ఉద్యోగం పోయేలా చేయొచ్చు. యూర్ రైట్. కానీ ఎక్కడ చేరిందో ఎలా తెలుసుకోవడం? తన రూమ్ చెక్ చేస్తే ఏదో ఒక ఆధారం దొరక్కపోదుగా. డ్రైవర్, ఆ కార్ని ఫాలో అవ్వు. ఆంటీ, మిత్ర కొత్తగా ఓపెన్ చేసిన బ్రాంచ్ కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉంది. ఇదే రూట్లో వెళ్ళాలి. లక్ష్మి కూడా ఈ రూట్లోనే వెళ్తోందేంటి? బహుశా మన బ్రాంచ్ కి దగ్గరలోనే తను వర్క్ చేసే ఆఫీస్ కూడా ఉందంటావా? ఏమో ఆంటీ. ఎనీహౌ కాసేపట్లో గుట్ట రట్టయిపోతుంది కదా. ఇది మనిషి కార్లా ఉందేంటి? వీళ్ళు అనుకోకుండా నా వెనకొస్తున్నారా, లేకపోతే అనుకునే వస్తున్నారా? ఇక నుంచి నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు నీ రూమ్ మీద కన్నేశారు అంటే ఏదో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. జాగ్రత్తగా ఉండు, లేకపోతే నువ్వు మిత్ర ఆఫీసులో పనిచేసే అవకాశాన్ని కోల్పోతావు. అనుమానం లేదు, మనిషి వాళ్ళు కావాలని నన్ను ఫాలో అవుతున్నారు. నేను ఎక్కడ పని చేస్తున్నానో తెలుసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నట్టున్నారు. ఫాస్ట్ ఫాస్ట్. ఆంటీ, క్యాబ్ ఎటు వెళ్ళిపోయింది? షో, అదే నాకు అర్థం కావట్లేదు మనీషా. మనీషా ఇక్కడ వెయిట్ చేయమని చెప్పింది ఎందుకు? అయినా వెయిట్ చేయమని చెప్పి టైంకి రావాలి కదా, ఇప్పటి వరకు రావడం లేదేంటి? హాయ్ భాగి, ఏంటి బాగా వెయిట్ చేయించానా? పర్వాలేదు మేడం, బాసుల కోసం ఆ మాత్రం వెయిట్ చేసినా తప్పులేదులే. ఎందుకంటే ఎంప్లాయీస్ కన్నా బాస్ల టైం చాలా ప్రెషియస్, అంటే చాలా విలువైనది. ఏంటి అలా చూస్తున్నావు? ఈ అమ్మాయి ఏంటి ఇంత పొగరుగా మాట్లాడుతుందనా? అది పొగరు కాదు బాగి, కాన్ఫిడెన్స్. సర్లే, నేను రాత్రి ఇచ్చిన ఫైల్ స్టడీ చేసావా? చేశాను మేడం. దాని మీద ఒక రిపోర్ట్ తయారు చేయమని చెప్పాను, చేసావా? చేశాను మేడం. నేను తయారు చేసిన రిపోర్ట్ కూడా ఈ ఫైల్లోనే ఉంది. సరే మరి ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో కలుద్దాం. ఇద్దరం వెళ్ళేది ఒకే ఆఫీస్కి, కనీసం లిఫ్ట్ ఇస్తాను అని చెప్పేంత ఇంకిత జ్ఞానం కూడా లేదు. ఏంటి
ఆఫీస్కి వెళ్తూ నీకు లిఫ్ట్ ఇవ్వడం లేదని చూస్తున్నావా? ఆహా, ఒకవేళ నీకు లిఫ్ట్ ఇచ్చాని అనుకో, నిన్ను లైఫ్ లో కూడా లిఫ్ట్ చేస్తాను అని ఎక్స్పెక్ట్ చేస్తావు. బాసులకి ఎంప్లాయీస్ కి మధ్యలో అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. బాసెస్ ఎప్పుడు బాస్ లాగే ఉండాలి, ఎంప్లాయీస్ ఎప్పుడు ఎంప్లాయీస్ లానే ఉండాలి. ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తేనే రిలేషన్షిప్ హెల్తీగా ఉంటుంది. అండర్స్టాండ్? బాయ్, సీ యూ ఇన్ ద ఆఫీస్. మనీషాకి పొగరు ఒక పల్లేరుకాయంత ఉంటుందనుకున్నాను. కాదు, పానస్కాయంత ఉంది. ఏదో ఒకరోజు ఆ పొగరు దిగిపోయే టైం ఖచ్చితంగా వస్తుంది. మనీషా, దిస్ ఇస్ టూ మచ్. సిచ్యుయేషన్ ఎంత సీరియస్ గా ఉందో నీకు అర్థం కావడం లేదా? క్లయింట్స్ కి ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలి? రిపోర్ట్ ఏదంటే నేను ఎలా పంపించాలి? నువ్వింత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటావని నేను అస్సలు అనుకోలేదు. ఒక పని చెప్తే దాని మీద శ్రద్ధ పెట్టాలి, సీరియస్ గా తీసుకొని పని ముగించే వరకు నిద్రపోకుండా ఉండాలి. కానీ నువ్వు వర్క్ ని ఇగ్నోర్ చేసి ఇప్పుడు క్లయింట్స్ దగ్గర నేను తల ఎత్తుకోలేని పరిస్థితి తీసుకొచ్చావు. ఎక్స్క్యూజ్ మీ సార్. కమ్ ఇన్. ఏంటి బాగి, ఏం కావాలి? ఇందాక మీరు కంగారుగా ఉండడం గమనించాను. ఏమైందో కనుక్కుందామని. ఇందాక నువ్వు ఇచ్చిన ఫైల్ ఎక్కడో మిస్ అయిపోయింది. ఏంటి, మిస్ అయిపోయిందా? అవును బాగి, నువ్వు తయారు చేసిన రిపోర్ట్ కూడా కనిపించడం లేదు. వావ్ మనీషా, ఆ ఫైల్ స్టడీ చేయమని నీకిచ్చి రిపోర్ట్ తయారు చేయమంటే నువ్వు అది భాగ్యలక్ష్మికి ఇచ్చావా? అసలు ఆ ఫైల్ ఎంత ఇంపార్టెంటో, ఆ రిపోర్ట్ ఎంత ఎమర్జెన్సీయో నీకు కొంచెం కూడా అర్థం కావడం లేదు. ఐఎమ్ టోటల్లీ డిసప్పాయింటెడ్. ఇలా అవుతుందని నేను అనుకోలేదు మిత్ర. మనీషా సార్, ఒక్క నిమిషం. ఏంటి? మీరేమి టెన్షన్ పడకండి. నేను రాత్రి మొత్తం ఆ ఫైల్ స్టడీ చేసి రిపోర్ట్ తయారు చేశాను కదా, నాకు ప్రతిదీ గుర్తుంది. మీరు నాకు కొంచెం టైం ఇస్తే ఆ రిపోర్ట్ మళ్ళీ తయారు చేసి మీకు ఇస్తాను. ఆర్ యు ష్యూర్? అవును సార్, రిపోర్ట్లో నేను ఇచ్చింది ప్రతిదీ నాకు గుర్తుంది. ఒక్క 15 నిమిషాల్లో మీకు రిపోర్ట్ తయారు చేసిస్తాను. ఇప్పుడు 10:15 అయింది కదా, మీకు సరిగ్గా 10:30 కల్లా ఇచ్చేస్తాను. హాయ్ వివేక్. హాయ్ శాలిని. ఏంటి, ఏదో మాట్లాడాలి అన్నావు? అవును వివేక్, చాలా మాట్లాడాలి. నా గుండె లోతుల్లో దాచుకున్న మాటల్ని నీకు చెప్పాలి. నా మనసు పొరల్లో అతుక్కుపోయిన కబుర్లన్నీ నీ ముందు పెట్టాలి. శాలిని, నువ్వు మరీ అంత పొయిటిక్గా చెప్తూ ఉంటే ఫినాయిల్ వాసన వస్తున్నట్టుంది. కొంచెం నార్మల్గా చెప్పవా ప్లీజ్? ఏంటి వివేక్, నేనెంతో ఫీల్ అయి చెప్తూ ఉంటే నువ్వు ఫినాయిల్, పీనట్ ఆయిల్ అంటున్నావు. సరే సరే, ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నావు? ఈ మధ్య నువ్వు బాగా గుర్తొస్తున్నావు వివేక్. అందుకే నీకు నాకు మధ్య ఉన్న రిలేషన్ కి ఏదైనా పేరు పెట్టాలనిపించింది. పేరా? ఏం పేరు? ఒక పువ్వుకి తుమ్మెదకున్న బంధం పేరు.
మామ్ 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 ఏంటి మిత్రా? మామ్ ఐఎమ్ సో హ్యాపీ మామ్. సో హ్యాపీ మామ్. ఏమైందిరా? ఐఎమ్ సో హ్యాపీ మామ్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యు. హే మిత్ర, ఏమైందిరా? ఏంటి? మనం కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసాం కదా, అక్కడ ఫస్ట్ ప్రాజెక్ట్ ఓకే అయింది. తొందరలోనే వర్క్ స్టార్ట్ చేసి ఫస్ట్ ప్రాజెక్ట్ ని హ్యూజ్ సక్సెస్ చేయాలి. కంగ్రాచులేషన్స్ నాన్న. నువ్వు అడుగు పెట్టావంటే అది ఖచ్చితంగా దిగ్విజయం చేసే తీరతావు. నీకంత పంతం పట్టుదల ఉంటాయని నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ మామ్. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది మిత్ర. మేం మన వ్యాపారాల్ని ఒక స్థాయికి తీసుకువెళితే నువ్వక్కడి నుంచి వాటిని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళుతున్నావు. వాటిలాగే ఈ బ్రాంచ్ని కూడా ఒక స్థాయికి తీసుకువెళ్ళాలి. అలాగే ఇప్పుడు నీకు మొట్టమొదటిసారిగా వచ్చిన ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి. ష్యూర్ మామ్. అండ్ వన్ మోర్ థింగ్, ఆ ప్రాజెక్ట్ రావడం వెనక నా ఒక్కడి కష్టమే లేదు, మరొకరి సమయస్ఫూర్తి కూడా ఉంది. నాకు తెలిసి ఇంకెవరుంటారు? మనీష్ అనే అయి ఉంటుంది కదా మిత్ర? నో, మరి ఇంకెవరు మిత్ర? భాగ్యలక్ష్మి అని. మన ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయిన అమ్మాయి మామ్. అమ్మాయి పేరు భాగ్యలక్ష్మినా? నా ప్రేమ పుస్తకం తీసి దానిలో ఉన్న 4 ప్రేమ కవితలు చెప్పాను. నన్ను పెళ్లి చేసుకోమని ప్రాధేయపడ్డాను. నీ ప్రేమ వద్దు, నీ ప్రేమ పుస్తకం వద్దు అంటూ నా చెంప మీద ఒక్కటి కొట్టి చీకొట్టి పొమ్మన్నాడు. ఏంటి, నీ ప్రేమని చీకొట్టడమే కాకుండా చెంపదెబ్బ కూడా కొట్టాడా? అవునమ్మా, చూడు ఎలా వాచిపోయిందో. నీకప్పటికే చెప్తూనే ఉన్నాను, ఏం చేసినా చక్కదిద్దినట్టు చేయాలి, చక్కెర పోసినట్టు చేయాలి, ఇలా చెంపదెబ్బలు తినే వరకు వెళ్ళకూడదు అని. కానీ నువ్వేం చేసావు? చెంప మీద 5 వేళ్లు అంటించుకొని వచ్చావు. అమ్మా, అసలే ప్రేమలో ఓడిపోయానని, నా పోయిట్రీకి కూడా వాడు కరగలేదని నేను ఏడుస్తుంటే మధ్యలో నీ ఎత్తి పొడుపులేంటమ్మా? మరి లేకపోతే ఏం చేయాలి? ఏం చేసినా కాస్త పక్కాగా చేయాలి, తిక్కగా చేయకూడదు. అయ్యిందేదో అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించు. ఇంకా ఆలోచించడానికి ఏముందే? ముందు చెప్పినట్టు ఆ దేవ్యాన్ని అడ్డుపడకుండా మన దారిలోకి తెచ్చుకోవాల్సిందే. ఇంత జరిగాక మళ్ళీ వివేక్ వాళ్ళ అమ్మ మాట విని నా మెడలో తాళి కడతాడంటావా? ఆ వివేక్ నీ మెళ్ళో తాళి కట్టకపోతే నీ చేత వాడి మెళ్ళో తాళి కట్టించేస్తాను. మీ అమ్మ గురించి నీకింకా పూర్తిగా తెలీదే. బేబీ, నువ్వేం టెన్షన్ పడకు. వివేక్ తో నీ పెళ్లి చేసే బాధ్యత నాది. హలో హలో, నా పేరు హేమబిందు అండి. నేను భారత్ మ్యాగజైన్ నుంచి ఫోన్ చేస్తున్నాను. మీరెవరో తెలుసుకోవచ్చా? నేను అరవింద గారి కోడల్ని. చెప్పండి. ప్రతి సంవత్సరం మేము ఒక సక్సెస్ఫుల్ ఫ్యామిలీ గురించి ఆర్టికల్ మా మ్యాగజైన్ లో రాసి ఆ కుటుంబం యొక్క ఫోటోని మ్యాగజైన్ లో వేస్తాం.
దానికోసం ఈసారి మిత్ర గారి కుటుంబాన్ని ఎంచుకున్నాం. ఈ విషయాన్ని కాస్త అరవింద గారికి మిత్ర గారికి చెప్తారా? ఖచ్చితంగా అండి. వీలైతే ఒకసారి నాకు కాల్ బ్యాక్ చేయమని చెప్పండి. సరేనండి. అత్తయ్య గారు, మిత్ర గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు. ఏమైంది? ల్యాండ్ లైన్ కి ఒక ఆవిడ ఫోన్ చేశారు అత్తయ్య గారు. ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పమన్నారు. చూడు లక్ష్మి, నువ్వు ఈ ఇంటికి గెస్ట్ లాంటి దానివి మాత్రమే. గెస్ట్ లాగే ఉండు. అంతేగాని ఫోన్లు రిసీవ్ చేసుకోవడాలు, ఆ విధంగా మళ్ళీ ఈ కుటుంబ విషయాల్లో తలదూర్చడాలు లాంటివి దయచేసి చేయకు. దేవయాని, ఒక్క నిమిషం ఆగు. నువ్వు చెప్పు లక్ష్మి, ఏంటా ముఖ్యమైన విషయం? భారత్ మ్యాగజైన్ నుంచి హిమబిందు అనే ఆవిడ ఫోన్ చేశారు అత్తయ్య గారు. ఏంటి, హిమబిందు గారు ఫోన్ చేశారా? అవునత్తయ్య గారు. ఈ సంవత్సరం సక్సెస్ఫుల్ ఫ్యామిలీ అనే ఆర్టికల్లో మిత్ర గారి గురించి, ఈ కుటుంబం గురించి ఆర్టికల్ రాయాలని నిర్ణయించుకున్నారట. ఆ విషయమే మీకు చెప్పమన్నారు.